అసలు ఎవరైనా సెకండ్ గంగా కాంచన ఎలా ఉన్నాయో ఆ రేంజ్లో తీసేసింది. సో బెల్లంకొండ శ్రీనివాసరావుకి రాక్షసుడు సినిమా తర్వాత మంచి వైరం సినిమాతో కొంచెం డిసప్పాయింట్ చేశాడు, కానీ నన్ను మంచి పడింది. సో ఓవరాల్ చూసుకుంటే అనుపమ పరమేశ్వరం కానీ ఇలా ఒక అర్థం చేసాడు, అసలు న్యాచురల్గా చేసాడు. చాలా అంటే చాలా బాగుంది. బీజిఎం అయితే అసలు మంచి హైలైట్ సినిమాకి. సో కిష్కిందపూరి మంచి బ్లాక్ బస్టర్. ఎవరన్నా సెకండ్ షోకి వెళ్ళేలా ఉంటే కనుక పక్కన మనిషిని తీసుకెళ్ళమని చెప్పాను. సో బాగుంది. నేను 5-4 ఇస్తాను కిష్కిందపూరికి. మంచి బ్లాక్ బస్టర్. చాలా గొప్ప విషయం. అంటే హారర్ మూవీస్ లో ఏదో కామెడీ హారర్ పెడుతుంటారు, కానీ ఇది కామెడీ హారర్ కాదు, స్క్రిప్ట్ కు తగ్గ హారర్ అనమాట. ఎక్స్ట్రాడినరీ స్టోరీ లైన్ కూడా ఎక్కడా డివేట్ అవ్వాలి, లాస్ట్ వరకు ఉంది. క్లైమాక్స్ అయితే నెవర్ బిఫోర్ నెవర్ అగైన్. అలాగే 2 గంటలు కూడా ఫోన్ పట్టుకోరన్నారు, అదే విధంగా చూసారు ఆడియన్స్. అస్సలు ఫోన్ మర్చిపోయాను, నేనైతే ఫోన్ చూసుకోవటం మర్చిపోయాను, అంత ఇన్వాల్వ్ అయ్యాను. చాలా సార్లు ఉలిక్కి పడ్డాం, చాలా మంది థియేటర్ లో ఉన్నట్టుండి ఉలిక్కి పడ్డారు, ఎందుకంటే ఆ స్పెషల్ గ్రాఫిక్ ఎఫెక్ట్స్ కూడా అలా. అంటే ఒక స్టార్ హీరోయిన్ ఇలాంటి క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవడం కష్టం కదా, ఎలా అనిపించింది? చాలా ఎక్స్ట్రాడినరీ అనిపించింది. ముందంతా కూడా చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్, భయంగా చేస్తూ ఒక్కసారిగా సోల్ క్యారెక్టర్. అనుపమ 2 వేరియేషన్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. హీరోయిన్ కూడా, హీరో అయితే అసలు వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు మొత్తం అంతా. అంటే కాన్ఫిడెన్స్ ఉందంటారా? అంటే సినిమాలు నెక్స్ట్ ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతానని చెప్పారు కదా. ఎవరు అస్సలు క్వశ్చనే లేదండి. అతను ఎప్పుడు హార్డ్ వర్కర్. అతను ఓల్డ్ మూవీస్ కూడా చూసుకోండి, అన్ని మూవీస్ లో కూడా ఒక్కొక్క వేరియేషన్ ఒక్కొక్క మూవీలో ఉంది. ఇందులో మాత్రం పీక్ లెవెల్ ఎక్స్ట్రాడినరీగా. సో ఎంత రేటింగ్ ఇస్తారు? నేను 5కి 3.5 ఇస్తాను. వర్త్ వాచింగ్, అందరు తప్పకుండా వాచ్ చేయండి. ఒక మంచి సినిమా అందరూ ఎంకరేజ్ చేయాలి. సిన్సియర్ అటెంప్ట్, హార్డ్ వర్కింగ్ అటెంప్ట్, దాన్ని అందరూ కూడా అప్రిషియేట్ చేయాలి. అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి, చిన్న 1-2 సాంగ్స్ వెరీ నైస్. అండ్ టోటలీ ఐ అప్రిషియేట్ ద డైరెక్టర్. భయపడ్డారు మీరు? భయం అయితే చాలా వేసింది. సౌండ్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి, వెరీ నైస్. పెట్టిన డబ్బులకు వర్తిటా మేడం? యా, ఇట్స్ లైక్ అనుపమ గారు ఎలా సార్? ఎక్సలెంట్, ఎవ్రీథింగ్ ఇస్ నైస్. అంటే రెగ్యులర్ హారర్ లాగా అనిపించిందా, డిఫరెంట్ ఉందా? ఐ రెగ్యులర్ హారర్ అని చెప్పలేము, థ్రిల్లింగ్ ఉంది. ఇట్స్ థ్రిల్లింగ్. రేటింగ్ ఎంత ఇస్తారు? వి గివ్ 3. ఎట్లా హిట్ అవుతుందా? సీన్స్ గాని హిట్ అవుతుంది ఖచ్చితంగా. స్కారీ సీన్స్ ఎట్లా అనిపించినాయి? భయం వేస్తుంది, ఖచ్చితంగా భయం వేస్తుంది. యాజ్ దే టోల్డ్ ప్రీ రిలీజ్ లో వాటిలో చెప్పినట్టు ఫోన్ అయితే అసలు చూడము 100%. అంత నెక్స్ట్ ఏమవుతుంది అన్నట్టు. ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్ ఉంది, సెకండ్ హాఫ్ ఇంట్రెస్టింగ్ ఉంది. మొత్తం మూవీ ఇంట్రెస్టింగ్ ఉంది, ఏదని చెప్పలేము మనం. ఓకే, రాక్షసుడు తర్వాత ఇది కంబ్యాక్ అనుకోవచ్చా అండి? కైండ్ ఆఫ్, ఎగ్జాక్ట్లీ. ఏం చెప్తారు ఒక ముక్కలో ఈ సినిమా గురించి? ఎక్సలెంట్ మూవీ, మస్ట్ వాచ్. థియేటర్స్ లో చూస్తే పర్ఫెక్ట్, మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, హారర్ ఎక్స్పీరియన్స్. బెల్లంకొండ గారికి అని చెప్తారా? స్కారీ ఉందా అన్న? భయపడేది ఫస్ట్ హాఫ్ సాయి శ్రీనివాస్ ఎట్లా ఉంది? బ్రో స్టోరీ ఎట్లా అనిపించింది బ్రో? స్టోరీ కొంచెం కొత్తగా ఉంది. సెకండ్ ఓకే, ఓవరాల్ గా గూస్ బంప్ సీన్స్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో చాలా. ఓకే, భయపడ్డారా? గూస్బంప్స్ వచ్చాయా మేడం? సీట్లో నుంచి కదలకుండా చూస్తారు. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా అలానే ఉందా? సెకండ్ హాఫ్ స్టోరీలోకి వెళ్ళిన తర్వాత ఇట్స్ ఫైన్. ఫస్ట్ హాఫ్ మాత్రం కొంచెం భయం వేసింది. పాపం బెల్లంకొండ శ్రీనివాస్ హిట్ పడింది అంటారా? హిట్ పడాలండి పాపం, చాలా ఎఫర్ట్ తెలుస్తుంది. మూవీ బాగా చేస్తున్నారు. రెగ్యులర్ హారర్ థ్రిల్లర్ లాగా అనిపించిందా మేడం? డిఫరెంట్ ఉందా? అనుపమ గారు ఎలా చేస్తారు? బెల్లంకొండ శ్రీనివాస్ కంబ్యాక్ అనుకోవచ్చు. అనుపమ గారు తిరగదీశారంట సార్. బాగానే చేస్తున్నారు. శ్రీనివాస్ గారు కంబ్యాక్ అనుకోవచ్చు ఇది బెల్లంకొండ. చెప్తున్నాను కదా, ఎవ్రీ మూవీలో ఆయన వర్క్ ఆయన చేస్తారు. లైక్ లాస్ట్ టైం భైరవం కానీ తన క్యారెక్టర్ వైజ్ తన మాత్రం చాలా బాగా చేస్తున్నారు. డైరెక్టర్ కరెక్ట్ వాడుకోవచ్చు. మూవీ అంతా హిట్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ స్క్రిప్ట్, కరెక్ట్ మూవీ పడాలి. యాక్చువల్ చెప్పాలంటే హైట్ పరంగా అన్ని రకాల హీరో కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, కానీ పాపం మంచి హిట్ పడట్లేదు. హిట్ పడట్లేదు. ఈ సినిమా హిట్ పడింది అనుకోవచ్చా? ఏమోనండి, ఆయన ఏజ్కి ఇంకా పెద్ద సినిమాలే చేయొచ్చు, ఇంకా మంచిది. అంటే ఫస్ట్ 10 నిమిషాల్లో ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసి కాన్సన్ట్రేషన్ చేసి చూస్తారు, చూడకపోతే నేను ఇండస్ట్రీ వదిలిపెట్టి వెళ్ళిపోతా అన్నాడు. గ్రాఫిక్స్ ఏమైనా యూజ్ చేస్తారా మేడం? తెలిసిపోతుంది, బట్ సాంగ్స్ ఉన్నాయి ఏమన్నా?
సో బీజిఎం కి భయపడతారా, సీన్స్ కి భయపడతారా? BGM కి బాబోయ్ వర్త్